సత్వరంగా సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ఆదేశించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మరియు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు కెఎన్ జవహర్ సూచిస్తూ వాటిపై సత్వరంగా సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఉద్యోగుల సమస్యలు, ప్రజల సామాజిక ఆర్థిక సమస్యలు చైర్మన్ కు వివరించగా, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి నెల ఆఖరి రోజున జరగవలసిన సివిల్ రైట్స్ డేను ప్రతి మండలంలోనూ జిల్లాలోనూ అమలు చేయాలని వినతి పత్రాల్లో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ వసతి గృహ విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచాలని, దాదాపు 600 ఎస్సీ వసతి గృహాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల తప్పనిసరిగా శాశ్వత భవనాలను నిర్మించాలని కోరారు. ఎస్సీ వసతి గృహాలలో సిబ్బంది కొరత అధికంగా ఉందని, పదవి విరమణ చేసిన వెల్ఫేర్ ఆఫీసర్లు, అటెండర్లు, కుక్ పోస్టుల్లో నూతన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వినతి పత్రాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి పెండింగ్ లో ఉన్న 7,200 కోట్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాలను నిర్మించాలని, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏపీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత అర్జీలు సమర్పించిన వారిలో రాజమండ్రికి చెందిన జి దేవి తాను నివసిస్తున్న గృహానికి ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లిస్తున్నప్పటికీ పట్టా ఇవ్వడం లేదని అర్జీ సమర్పించగా తగు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు చైర్మన్ సూచించారు. గోకవరం మండలం గుమ్మల్లదొడ్డి గ్రామానికి చెందిన కె భీమరాజు తన వ్యవసాయ భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం ఇప్పించాలని, రాజమండ్రికి చెందిన గిరిధర్ తనకు చెందిన ఇసుక ర్యాంపులో ప్రవేశించకుండా కొందరు అడ్డుకుంటున్నారని తగు చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు. అలాగే రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామానికి చెందిన ఎం మంగాయమ్మ తన తండ్రి కోటి గ్రామంలో విఆర్ఓగా పనిచేస్తూ మరణించారని, తనకు కారుణ్య నియామకం కల్పించాలని అర్జీ సమర్పించగా వాటిపై తగు చర్యలు తీసుకోవాలని చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 47 మంది బాధితులు చైర్మన్ కు అర్జీలు సమర్పించారు. అలాగే కల్లి సుబ్బాయమ్మ అనే విభిన్న ప్రతిభావంతురాలైన మహిళ ఉపాధి కల్పించాలని అర్జీతో ఆర్ఎన్బి అతిథి గృహానికి చేరుకోగా కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ఆమె వద్దకు స్వయంగా వెళ్లి అర్జీని స్వీకరించి తగు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ పర్యటనలో చైర్మన్ వెంట రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శి ఎస్ చిన్నరాముడు, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎండి గయాజుద్దీన్, ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె సత్యవతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ నాయకులు తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కోరకొండ చిరంజీవి, పసలపూడి సుభాష్ చంద్రబోస్, దారా యేసురత్నం, ఉసురుమర్తి రామారావు, జంగం సుబ్బారావు, మోతా నాగలక్ష్మి, అజ్రపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా రావడం జరిగింది. ప్రధానంగా 2018 నుంచి కూడా కమిషన్ జిల్లాల పర్యటన అనేది ఎక్కడా జరగలేదు. ఏదైతే దళితులకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్ని, ఆ సమస్యలు స్వీకరించేటటువంటి సిస్టమ్ కూడా లేకుండా పోవడం వల్ల తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ కమిషన్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పనిచేసే కమిషన్గా ఉండటం, ఆల్రెడీ 5 జిల్లాల పర్యటన అయిపోవచ్చింది. ఈ జిల్లాలో కూడా పర్యటించిన సందర్భంలో ఇక్కడ కూడా ఎక్కువగా అట్రాసిటీస్ అనేవి వచ్చిన సందర్భం. ప్రధానంగా పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల యొక్క వైఫల్యం తప్ప మిగతా ఎక్కడ కూడా కనపడతారు. ఎందుకంటే సాక్ష్యవేత్త ధోరణి అనేది కనపడతా ఉంది. ఎందుకంటే 2022లో ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులకు కూడా ఈ రోజుకి ఛార్జ్షీట్ వేయకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే పర్యవేక్షణ, ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. సమాజ నిర్మాణం చేయాలి, కులరహిత సమాజాన్ని నిర్మించాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే మమ్మల్ని కమిషన్ చైర్మన్గా నియమించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పోలీసుల యొక్క మెతక వైఖరి వల్ల లేదా సాచివేత ధోరణి వల్ల ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా దాదాపుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది జరగట్లే. వాళ్ళకి ఎప్పుడైతే ఛార్జ్షీట్ చేస్తారో వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధిగా జరుగుతుంది. దాంతోపాటుగా అన్ని డీడీలను కూడా మేము అలర్ట్ చేసాం. సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్లను అందరినీ కూడా అలర్ట్ చేస్తాం. అదేవిధంగా డిఎస్పీలతో కూడా చంద్రరాముడు గారు మా సెక్రటరీకి వచ్చిన తర్వాత
ఆయన ప్రత్యేకంగా జూమ్ కాల్ కూడా తీసుకుని వాళ్ళందరికీ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా అదే విధమైనటువంటి వైఖరి ఉంటే ఈ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఆ నష్ట నివారణ చేయడంలో భాగంగానే ఈరోజు సీరియస్గా పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చించడం జరుగుతుంది, రివ్యూ చేస్తాం. ఎక్కడైతే దళితులకి అన్యాయం జరుగుతూ ఉందో అవన్నీ కూడా సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎక్కడో కూడా వివక్షత అనేది లేకుండా చేయాలనేదే మా సంకల్పం. ఆ సంకల్పానికి ఈరోజు ప్రత్యేకంగా ఒక 5గురు సభ్యులు కూడా పిన్నెల్లి అనే గ్రామం కూడా వెళ్ళారు. గురిజాల వెళ్ళి అక్కడ పిన్నెల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, ఆ సంఘటనలో యథార్థ పరిస్థితి కానీ అదేవిధంగా ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. మనం ఫ్యాక్ట్ ఫైండింగ్స్ అనేవి తీసుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆ జరిగినటువంటి సంఘటన నేపథ్యం ఏంటి, దాన్ని జరగడానికి అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా తీసుకొని రమ్మని 5గురు మెంబర్స్ని కూడా ఈరోజు పంపించాం. అవి వచ్చిన తర్వాత కూడా వాటి విషయాల్లో మాట్లాడతాం. ఈ రాష్ట్రం శాంతి సామరస్యత ఉండాలి, కులరహితంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు కావాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కమిషన్ బాధ్యతగా మేము కృషి చేస్తా ఉన్నాం.